దేవుని రాజు సువార్తలున్న సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు నేను పంపించిన ఫోటో అయితే మరి కోవిడ్ లో పనిచేస్తుంది ఆవిడ. ఇల్లు అయితే మంచిది కాదంట, అప్పుడప్పుడు అరుపుతుందంట పాపం. అలాగే 2 సంవత్సరాలు చేసుకుందంట ఇంట్లో. ఇంకా మొన్న శుక్రవారం బయటికి వెళ్ళి, ముందు శుక్రవారం అనుకుంటా బయటికి వెళ్ళి బంగారము సామాన్లు అన్ని కొనుక్కు తెచ్చుకున్నాను పాపం. మరి ఇంక 2 రోజుల్లో తీసేస్తామని అన్నారంట. 7వ తారీఖు 8వ తారీఖు తీసేస్తాం టిక్కెట్ అన్నారంట తనకి. మరి ఏం జరిగిందో తెలీదు. శుక్రవారం నాడు నైట్ అయితే చంపేయారు పోయేటోళ్ళు. తన్ని బుర్రబద్దలు కొట్టేయారు ఏకంగానే. మొత్తం తను కట్టుకున్న బట్టలన్నీ రత్తకోళ్ళు. తిన మా మేనత్త ఉంటది కోర్టులో. మా మేనత్త ఇప్పుడు చనిపోయిన ఆవిడ వదిన గారు మా మేనత్త అని ఖర్చు చేస్తున్నారు అనమాట. తను చెప్పింది, తను పంపించింది. ఇంకా వీడియోలు చూస్తే మీరు అసలు ఇంకా భయపడిపోతారు, బాధపడిపోతారు కూడా అని. అందుకు కాబట్టి కోవిడ్ లో ఉన్న ఏ కంట్రీలో ఉన్నా కూడా ఫోన్లు కాడ గాని మీ మాట కాడ గాని చాలా జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు అసలు ఏం బాగాలేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవునందరం భయభక్తులు కలిగి ఉండండి. దేవునిలో ఉండండి. ఫోన్ కాడ గాని అంత మాట కోవిటోళ్ళు ఎదురకుండా మనం పాతోళ్ళమే కదా, మనకేం పర్లేదు, మనం మంచోళ్ళే కదా అని అనుకోకండి. వీళ్ళు నరాల్లో ఇష్టమే ఉంటది. వీళ్ళకి మంచి హృదయాలు ఉంటాయని నేనైతే అనుకోను. నేను కోవిట్లో 8 సంవత్సరాలు చేశాను ఒక ఇంట్లో. కోవిటోళ్ళు ఏంటన్నది నాకు తెలుసు. మళ్ళీ నేను కోవిడ్ నుంచి 8 సంవత్సరాలు చేసి వచ్చేసి నేను ఒక బెహ్రాన్ వెళ్ళాను. బెహ్రాన్ లో సో హ్యాపీ. చాలా మంచి ఇల్లు, మంచోళ్ళు కూడా బెహ్రాన్ వాళ్ళు. తర్వాత జీతం తక్కువ మళ్ళీ ఇంకో నేను ఖత్తర్కి వచ్చాను. 3 సంవత్సరాలన్నర అయితే బెహ్రాన్ లో చేశాను. కానీ ఎక్కడైనా ప్రమాదం పొంచే ఉంది మనకి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓ మాట మనం తగ్గించుకుని వెళ్ళిపోవాలి కానమ్మా. ఓ మాట విసరకండి. జాగ్రత్తగా ఉండండి. పిల్లలను చూసి వాళ్ళు గాని, ఇంట్లో ఉండే వాళ్ళు గాని, ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి నిజంగా తను చూస్తుంటే చాలా బాధాకరం. వాళ్ళందరూ వాళ్ళ ఊళ్ళు ఉన్నారు కాబట్టి, అక్కడ వాళ్ళ ఆయన వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదినోళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఇంట్లో బయట పని చేస్తారు కాబట్టి మగోళ్ళు వెళ్ళి ఆరా చేసుకోగలిగారు. తలుపు కొట్టి గేటు కొట్టి మా ఆవిడ ఫోన్ తీయట్లేదని అంటే ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ ఇట్టామన్నారు. ఏ వార్డు ఏ నెంబరు ఏంటి, రాత్రి నాతో ఎంతో మాపీగా మాట్లాడింది. ఎందుకు హాస్పిటల్ ఉందని వాళ్ళు ఆరా చేస్తే అప్పుడు రా అయితే ఇప్పుడు కుదరదు, రేపు తీసుకెళ్తాను, రేపు 10 గంటలకు రా అంటే రేపు 10 గంటలకి వాళ్ళ అన్న వాళ్ళ వదిన అందరూ కలిసి వస్తే ఏమన్నాడంటే చచ్చిపోయింది మీ ఆవిడంటే అప్పుడు అక్కడే కుప్పకూలిపోయారంటాను. చాలా బాధాకర విషయం. చూడండి తనంత ముదువుగా, ఎంత అందంగా, ఎంత బాగుందో. కానీ చివరి క్షణాల్లో పాపం బిడ్డను చూసుకోకుండా వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు ఇక్కడ కష్టపడి. అందుకు కాబట్టి ఆవిడ అలా కుటుంబానికి ఆత్మశాంతి కలిగేలా ప్రార్థన చేయండి. మీరు అందరూ కూడా గల్పగంటలో ఉన్న ప్రతి సహోదరులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ అనుభవంతో అందరూ భయభక్తులు కలిగి. మరి ఆ బిడ్డను అంత దారుణం చేశారు. నాకు వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఏ రకాల జీలకర్ర మురళీకృష్ణ గారు అంటారు, అతను చాలా మందిని ఆదుకుంటున్నారు. పాపం ఆయన వెళ్తేనే గాని వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేదు, బాడీని చూపించలేదు. పాపం ఆయనే దగ్గరుండి అన్ని చేశారు. పాపం నిజంగా ఆయన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అలాగే ఈ విషయం మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి మీరు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వాళ్ళు ఏం టైంలో మాట్లాడుకుంటూ ఫోన్లు కూడా ఎంత పాతోళ్ళైనా సరే చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. కొన్ని ఇలుగులోకి వస్తున్నాయి, కొన్ని ఇలుగులోకి రావట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి మరి.